ధర్మస్థలంలో రోజుకొక సంచలన వార్త బయటకొస్తుంది. ఆల్రెడీ అక్కడ నిన్న ప్రజలు తిరుగుబాటు చేశారు. వాళ్ళ మీద ధర్నాలు చేశారు. ఇప్పుడేందంటే 13థ్ హ్మ్. మామూలుగా అయితే సిట్ ఏం చేసిందంటే, హ్మ్. సిట్టు ఏర్పడింది 20వ తేదీ ఏర్పడింది. ఆ! ఇతను భీమా అనే ఒక అంటే భీమా అని పేరు పెట్టారు. మారు పేరు. అసలు పేరు మనకు తెలీదు. హ్మ్. ఆయన ఐడెంటిటీ కంప్లీట్‌గా గోప్యంగా ఉంచారు. హ్మ్. సో, దళిత స్కావెంజర్ ఆయన 1995 నుంచి 2014 వరకు హ్మ్. మొత్తం 19 ఇయర్స్ అక్కడ ఉన్నాడు, పనిచేశాడు హ్మ్. స్కావెంజర్‌గా. ఆ టైంలో ఆయన వందలాది శవాల్ని, మహిళల శవాల్ని పూడ్చిపెట్టాను. హ్మ్. మొదట్లో నేను అవన్నీ కూడా సూసైడ్ శవాలనుకున్నాను. ఎందుకంటే మా సూపర్వైజర్లు అలాగే చెప్పారు. హ్మ్. అయితే రాను రాను ఆ స్త్రీల శరీరాల మీద గాయాలు కనబడ్డాయి. హ్మ్. కత్తితో గొంతు కోసినట్టుంది. ముఖం మీద యాసిడ్ పోసినట్టుంది. కుర్చీలో కూర్చోబెట్టి టార్చర్ చేసినట్టున్నాయి. ఇలాంటి సింబల్స్ అంతా నాకు అర్థమైందేందంటే, ఎవరో వీళ్ళని రేప్ చేసి, చంపేసి మనకు అప్పగిస్తున్నారని అని అర్థమైంది. ఇందులో బాలికలు కూడా చాలామంది ఉన్నారు. హ్మ్. సో, నేను అప్పుడు వ్యతిరేకించి నేను చేయను ఇలాంటి పనని చెప్పాను. పోలీసుల పర్మిషన్ నాకు పోలీసులు చెప్తే గాని నేను చేయనని చెప్పాను. మా సూపర్వైజర్లు బెదిరించారు. "నువ్వు గాని చేయకపోతే నిన్ను చంపి ముక్కలు ముక్కలు చేసి నిన్ను కూడా ఇక్కడే పూడ్చిపెడతాము. అట్లాగే నీ ఫ్యామిలీని కూడా హ్మ్. ఇదే విధంగా చంపి పూడ్చిపెడతామని" నన్ను బెదిరించినప్పుడు నేను భయపడి వాళ్ళు చెప్పింది చేశాను. కానీ ఇలా ఎక్కువ కాలం భయపడి ఉండలేకపోయాను. నేను ఎవరికీ చెప్పకుండా పారిపోయాను. మా ఫ్యామిలీని తీసుకొని వేరే చోటికి. హ్మ్. అయితే 11 ఇయర్స్ తర్వాత హ్మ్. 2014లో జరిగితే 11 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రావడానికి కారణం ఏందంటే, నాకిది గిల్ట్ వెంటాడుతుంది. పాపభీతి నన్ను వేధిస్తుంది. నిద్ర పట్టట్లేదు. హ్మ్. అలాగే మా సిస్టర్ వాళ్ళ పాపాని కూడా ఈ మధ్య లైంగిక అత్యాచారం అటెంప్ట్ చేశారు. దానివల్ల వాళ్ళెంత ఇబ్బంది పడ్డారనేది నేను ప్రత్యక్షంగా చూశాను. హ్మ్. సో, ఇవన్నీ నన్ను పురిగొల్పాయి అని హ్మ్. చెప్పి అతను లాయర్లతో కలిసి జూలై ఆహ్, 4న హ్మ్. ఈ బెల్తంగడి పోలీస్ స్టేషన్‌కి ఒక బ్యాగ్ తీసుకొని ముసుగేసుకొని నల్లటి ముసుగొచ్చాడు. హ్మ్. అందులో కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ కంప్లెయింట్ డీటెయిల్‌గా రాసాడు. హ్మ్. ఇదంతా గూడా. దాంతో పాటు కంప్లెయింట్‌లో నేను ఒకవేళ అబద్ధం చెప్తే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది గూడా ఆయన చెప్పాడు. హ్మ్. తీసుకొచ్చిన దాంట్లో గూడా ఎముకలు గూడా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఆ ఎముకలు స్త్రీవా? మగవాళ్ళదా? ఆ ఎముకలు ఎవరిదనేది ఇప్పటివరకు బయట రిపోర్ట్ అయితే రాలేదు. హ్మ్. సో, దాంతో పోలీసులు కొద్ది రోజులు తాత్సారం చేశారు. దీని మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా తర్వాత లాయర్లు ఫోన్లు చేస్తుంటే సుప్రీం కోర్ట్ లాయర్లు, హ్మ్. కేవీ ధనంజయ్ లాంటి సీనియర్ సుప్రీం కోర్ట్ లాయర్లు అంటే ప్రెజర్ పెట్టడం మొదలుపెడితే, ఇట్లా కంప్లెయింట్ ఇస్తే మేము చర్య తీసుకోలేము. హ్మ్. మేజిస్ట్రేట్ ముందు చెప్పమన్నారు. 10వ తేదీ. హ్మ్. 4వ తేదీ ఈయన కంప్లెయింట్ ఇస్తే 10వ తేదీ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు. 164 సీఆర్‌పీసీ, 183 బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద. హ్మ్. సో, ఆ రోజు ఆయన దగ్గర వాంగ్మూలం ఇప్పించారు. ఆయన అక్కడ కూడా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. రికార్డ్ చేశారు. అంతా అయింది. హ్మ్. దాని తర్వాతైనా తీసుకోవాలి కదా! 10వ తేదీ తీసుకోలేదు. హ్మ్. మళ్ళీ ఈ లోపల మీడియా మెల్లగా రాయడం మొదలుపెట్టింది. దీంతో అక్కడున్న ధర్మస్థల ధర్మాధికారి ఆయన వాళ్ళ తరపున బెంగుళూరు కోర్టులో పిటిషన్ ఏశారు. హ్మ్. గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు. వీరేంద్ర హెగ్డే ఆయన ధర్మాధికారి పేరు. వాళ్ళ బ్రదర్ ఎవరో కోర్టుకెళ్లారు. గ్యాగ్ ఆర్డర్ అంటే మీడియా దీని మీద రాయకుండా హ్మ్. గ్యాగ్ ఆర్డర్ అంటారు దాన్ని. బ్యాన్ అనమాట. ఓకే. అట్లాగే ఆల్రెడీ పెట్టిన వీడియోలు, హ్మ్. పోస్టులు దాదాపు 9,000 వరకు తీసేశారు. హ్మ్. దాదాపు 47 అంటారు. 47 మీడియా హౌసెస్ మీద బ్యాన్ పెట్టారు. ఓకే. దీని మీద సుప్రీం కోర్టుకి కొంతమంది మీడియా ఎళ్లారు గానీ, సుప్రీం కోర్ట్ కూడా గ్యాగ్ ఆర్డర్‌ని తీయడానికి నిరాకరించింది. ఓకే. సో, మెల్లగా అయితే ప్రెషర్ అయితే పెరిగింది. ఎప్పుడైతే గ్యాగ్ ఆర్డర్ పెట్టి ఇవన్నీ తెచ్చారో, హ్మ్. కుమ్మడం మొదలుపెట్టింది మీడియా. హ్మ్. ఎన్ని చేస్తారు చేయండి అన్నట్టుగా విపరీతంగా పెట్టారు. లక్షల్లో ఉంటే పోస్టులు ఎట్లా తెస్తారు? దానికి ఒక పెద్ద మెకానిజం కావాలి. అవును.